పిఎంసి గ్రూప్, వాళ్ళ పేరే పిఎంసి గ్రూప్ అని పెట్టుకున్నారు. గట్టిగా ఈ పిఎంసి గ్రూప్ ఒకసారి మనం చప్పట్లు కొడదాం. ఇంకా వాళ్ళ కమిట్మెంట్ కి పరాకాష్ట, గ్రూప్ నేమే పిఎంసి అని పెట్టుకున్నారు. సో పిఎంసి గ్రూప్ అందరూ కూడా డయాస్ మీదకి రావాలి. చూడాలని ఉందా ఈ గ్రూప్ ని? ఉందా లేదా? తెర తీద్దామా? ఎస్ సార్, మల్లికార్జున సార్ అండ్ టీం. ఇంకా పిఎంసి గ్రూప్ ఇప్పుడు కూడా బయట ఏదో గట్టిగా చర్చలు చేసి వస్తున్నట్టున్నారు, అందరూ బయట నుండి వస్తున్నారు. గ్రూప్ ఇంకా పరాకాష్ట కమిట్మెంట్ కి గ్రూప్ పేరే పిఎంసి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు జగద్గురు శ్రీ సుభాష్పత్రి గురువే నమః. శ్రీ సుభాష్పత్రి గురువే నమః. శ్రీ సుభాష్పత్రి గురువే నమః. శ్రీ మహాతార్ బాబాజీ గురువే నమః. శ్రీ యుక్తేశ్వరగిరి శ్రీ లహరిమశరి శ్రీ సదానంద యోగీశ్వరాయ నమో నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమో నమః. జయ గురుదేవ. యోగులకు సాధకులకు అందరికీ నా ఆత్మ ప్రణామం. ఓకే, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మనం ఈరోజు ఇంతటి పుణ్యక్షేత్రంలో అంబాసిడర్స్గా ఇక్కడ మనం అందరం కలిశాము, ఎంతో డిస్కషన్ చేశాము. సో ఎంతో ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన పిఎంసి సంస్థను, మన సంస్థను అందరికీ తెలియజేస్తూ వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి. నేను కేవలం ఇక్కడ ఈ సంస్థను కేవలం మనకే కాకుండా కార్పొరేట్ స్థాయిలో తీసుకువెళ్ళాలి. అక్కడ కూడా ప్రచారం జరగాలి. కేవలం మనం మిడిల్ క్లాసులు, లో క్లాసులు, గ్రామాలలోనే కాకుండా కార్పొరేట్ స్థాయిలో కూడా దీన్ని పిలుచుకుపోవాలి. ఎప్పుడైతే కార్పొరేట్ స్థాయిలో తీసుకువెళ్తే అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి. ఎప్పుడైతే కార్పొరేట్ స్థాయిలో తీసుకువెళ్తే అక్కడ ఫండ్స్ వస్తాయో మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను డెవలప్ చేయొచ్చు, బాగా డెవలప్ చేసుకోవచ్చు. మనకు ఎన్నో కావాల్సిన ఫండ్స్ వస్తాయి. ఒక్కటి ఆలోచన చేయండి, కార్పొరేట్ వాళ్ళు అంటే అందరూ నెగటివ్ ఉండరు. ఎంతో సక్రమంగా సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు అవకాశం వచ్చింది అనుకోండి, వాళ్ళను కూడా పిలుచుకురండి. కార్పొరేట్ స్థాయిలో పిఎంసిని ప్రచారం చేయాలి. సో మీరు ఇక్కడ పెద్ద మన వాళ్ళు హై లెవెల్లో ఉన్న వాళ్ళు కార్పొరేట్ మన పిఎంసిలో, మన పిఎస్ఎస్ఎంలో ఎవరైతే విజయభాస్కర్ రెడ్డి, తర్వాత జీకే వారి అన్నగారు పులమరశెట్టి, ఆయన పేరు చంద్రశేఖర్ గారు, అటువంటి వాళ్ళు మనం కార్పొరేట్ స్థాయిలో వాళ్ళను ప్రచారం చేస్తూ ఆ కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళను ఎప్పుడైతే మనం తీసుకొస్తామో వాళ్ళు కూడా ధ్యానులు అవుతారు. వాళ్ళు ధ్యాన జగత్తులో భాగంగా వాళ్ళు కూడా ధ్యానులై వాళ్ళలో మార్పు తెచ్చుకొని మన పిఎంసి ఛానల్కు ఎంతో డబ్బులు వచ్చి మన బీబీసీ ఛానల్ వరకు ఎదుగుతుంది. ఒకప్పుడు సుమో టీవీ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పి ఇంటర్వ్యూలు తీసుకొని ఈ రోజు ఎంతో స్థాయికి సుమో టీవీ ఎదిగింది. సుమో టీవీ యూట్యూబ్ ఛానల్, అది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎంత స్థాయికి ఎదిగిందంటే అంత స్థాయికి ఎదిగింది. సో కాబట్టి మనం కూడా చాలా వరకు హెల్త్వి ఎంతో మంది దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకొని అవి కూడా ఎప్పుడైతే మనం ప్రచారం పిఎంసీలో చూపిస్తూ పోతామో మనకు వ్యూవర్స్ పెరగడానికి అవకాశం, సబ్స్క్రైబర్స్ ఎంతో మంది పెరుగుతారు. సో హెల్త్ టిప్స్ మనం ఎక్కువగా చూపించాలి. ఇంకొకటి, ఈ రోజు మీరు తెలుసో లేదో, భక్తి ఛానల్ వాడు నాదే గొప్ప స్పిరిచువల్ ఛానల్ అని 5 రోజుల నుంచి చూపించుకుంటున్నాడు. 5 రోజుల నుంచి రోజు చూపించుకున్నాడు. దేశంలో అతి గొప్ప స్పిరిచువల్ ఛానల్ భక్తి ఛానల్ అని చూపించుకుంటున్నాడు. రోజు నేను చూశాను 5 రోజుల నుంచి. సో స్పిరిచువల్ ఛానల్ వాడిదేనా, ఇంకా మనది కాదా? కాబట్టి మనం ఏం చేయాలి, మన ధర్మం మనం కూడా చేయాలి. నేనేమంటున్నాను, ఈటీవీలో షిరిడి సాయినాథ్ సీరియల్ వస్తా ఉంది. దాన్ని చూసి ఎంతో మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళకున్నారు. సో మనం కూడా షిరిడి సాయినాథ్ సీరియల్ మన దాంట్లో ఎందుకు ఇవ్వకూడదు? కంటెంట్. సో అవి కూడా ఇది కూడా ఒక కంటెంటే. సార్ ఒకసారి అంటే సమూహంలో మనం వర్క్ చేసాము, సమూహంలో మనం ఇందాక ఒక పాయింట్ అనుకున్నాం, 10 మందిలో 8 మంది యాక్సెప్ట్ చేసిన పాయింట్స్ మనం పెడదాము, దాన్నే చదువుదాము, తర్వాత మన ఐడియాలజీ ఏదంటే షేర్ చేద్దాం. ఓకే. పిఎంసి అంబాసిడర్స్ వారు డిస్కస్ చేసిన విషయం ఏమిటంటే, మీరు 3 నెలలకు ఒకసారి అంబాసిడర్స్ మీటింగ్ క్షేత్రాలలో పెట్టినప్పుడు పిఎంసి వారే ఆ క్షేత్రాల దగ్గరికి వెళ్ళి చూపించి
పూర్తిగా చూపించి బాధ్యతను తీసుకోవాలి. అప్పుడు వారు క్లాసులు మిస్ కాకుండా ఉంటారు. సార్ ఇది హలో, నా పేరు ఉమాదేవి, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ అని చెప్పారు. 2 months 3 months నుంచి మనకు బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్స్ లో వాట్సాప్ చేస్తున్నారు కదా, ఈ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి బీచ్లు ఉన్నాయి, ఇవన్నీ చూడొచ్చు అని పెడుతున్నారు. 2 days టైం ఇచ్చారు మనకి. ఇక్కడ 2 days టైంలో బీచ్కి వెళ్ళి చూస్తారా, టెంపుల్ చూస్తారా, ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తారా? అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ బాధ్యత అనేది పిఎంసి వాళ్ళు తీసుకొని, ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా వచ్చారో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళే, ఇప్పుడు రూమ్స్ మీరే బుక్ చేశారు అంటే పిఎంసి తరఫున ఫుడ్ ప్రొవైడ్ చేసి అన్ని అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఒక బాధ్యత లాగానే తీసుకొని చూపిస్తే 1 2 గంటలలో అది టెంపుల్స్ అవన్నీ చూడడము అదొక ప్రాసెస్ అయిపోతుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో అది అందరినీ ఒకేసారి ఒక 2 3 బస్సులు పెట్టి తీసుకుపోయి చూపించేస్తే ఆ ప్రాబ్లం వాళ్ళది అయిపోతుంది. మొత్తం మీటింగ్కు సపోర్ట్ చేస్తారు అందరూ. మీటింగ్ వాళ్ళు వచ్చిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది నా ఒపీనియన్ మేడం. అట్లా ప్రతి ఊర్లో జరిగే సత్సంగాలు ముగింపు తర్వాత ప్రతి అంబాసిడర్ పిఎంసి చందా కట్టాలని చెప్పేసి ప్రతి జిల్లాలో విధిగా అడిగి వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళతో కట్టించాలి. పిఎంసి వారు కనీసం 6 నెలలకు లేదా 3 నెలలకు ఒకసారి మీటింగ్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. పిఎంసి ఎందుకు డొనేషన్ చేయాలి అని 4-5 పాంప్లెట్లు తయారు చేసి అంబాసిడర్స్ ఇవ్వాలి. కీ పాయింట్స్ పిఎంసికి ఎందుకు డొనేట్ చేయాలి, పిఎంసికి ఎందుకు డొనేట్ చేయాలి అనేది వివరంగా వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళకు తెలియజేసి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకోవాలి. జిల్లాలో ఇన్ఛార్జ్ ద్వారా అంబాసిడర్స్ మీటింగ్ పెట్టుకొని అంబాసిడర్స్ తయారు చేయాలి. పిఎంసిలో మనీ వచ్చేలా కృషి చేయాలి. పిఎంసిలో జరుగుతున్న ప్రోగ్రామ్స్, ప్రచారము, ధ్యానము అన్ని వివరించి వాళ్ళు ఎవరన్నా మనీ ఇస్తే సంతోషంగా స్వీకరించాలి. ఎవరిని బాధ పెట్టకుండా తీసుకోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎంసి ప్రగతి కోసము వారి వయసు ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానం చేయాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎంసి ప్రగతి కోసం వారి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయాలి. ప్రతిరోజు చేయాలి. మనం మాస్టర్స్ ధ్యానం, శాకాహారం గురించి, అదే ధ్యాన ప్రచారం గురించి ఎట్లా ప్రచారం చేస్తామో పిఎంసి గురించి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలి. పాంప్లెట్ల ద్వారా, వాక్కు ద్వారా, మైకుల ద్వారా, గోడల మీద వ్రాయటం ద్వారా, ఫ్లెక్సీల ద్వారా వాళ్ళు ప్రతి ఊరిలో పెద్ద పెద్ద సెంటర్లో ఫ్లెక్సీలు పెట్టి ఈ విధంగా మనం పిఎంసి ప్రచారం చేయాలి. పిఎంసిని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో ఎప్పుడైతే మనం బాధ్యతగా మనం పిఎంసిని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ పోతుంటే అప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మనకు డబ్బులు వస్తాయి. సో ఈ విధంగా మన సబ్స్క్రైబ్ పెరిగినవంతే డబ్బులు వస్తాయి. అంబాసిడర్స్ కూడా ఈజీగా ఆటోమేటిక్గా అంబాసిడర్స్ పెరుగుతారు. అంబాసిడర్స్ పెరిగిన వెంటనే మనకు పిఎంసికి డబ్బులు వస్తాయి. సో అన్ని విధాలుగా జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనం ఈ విధంగా మా వాళ్ళు ఈ యొక్క పిఎంసి ఛానల్ ద్వారా సత్య దర్శనము, నిత్య దర్శనము అని చెప్పేసి, నిత్య సత్య దర్శనం అని చెప్పేసి మా వాళ్ళు పెట్టుకున్నారు దీని ప్రకారం. కాబట్టి ఈ 10 పాయింట్స్ రాశారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, కాబట్టి మనది సంస్థ. ఈ సంస్థ మనది అనే ఉద్దేశము ప్రతి ఒక్కటి మనసులో పెట్టుకొని ఆ విధంగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఫోకస్ పెట్టాలి. ఫోకస్ అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాము, మనం సారు ట్రెక్కింగ్లో పోతున్నప్పుడు, పత్రిసారి ట్రెక్కింగ్లో పోయినప్పుడు ట్రెక్కింగ్లో ఎవడో నాకు సాంబారు లేదన్నాడంట. సాంబారు అంటే వాడి ఫోకస్ ట్రెక్కింగ్ మీద ఉందా, సాంబారు మీద ఉందా? కాబట్టి ఇక్కడికి వచ్చినాము. మన పిఎంసి మీటింగ్ జరుగుతుంది. పిఎంసి మీటింగ్ జరగాలన్నా క్షేత్రాలకు పోవాలన్నా?
క్షేత్రాలకు పోలే, క్షేత్రాలు తిరగాలి, ఆ క్షేత్రాలు తిరగాలి. టైం అయిపోయినాక వెళ్ళండి, ఎవరొద్దున్నారు. ఇప్పుడు పిఎంసి జరుగుతుంటుంది, కానీ చాలా మంది అంబాసిడర్స్ ఇక్కడ లేరు, ఇంట్లో రూమ్లలో పోయి పండుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో ఆలోచించేయండి. మల్లికార్జున సార్, సారీ టు ఇంటరప్ట్, వీ కెనాట్ జడ్జ్. ఓకే, చాలా మంది మాక్సిమం వచ్చారు, ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. కానీ నేను- కొందరు ఎవరైతే కొంత బడలెక్క ఉందో వాళ్ళు మధ్యాహ్నం సెషన్ రాలేమో అని ఉదయం పార్టిసిపేట్ చేసి వెళ్ళారు. మంచిది, రావాలి అన్నారు, బాగుంది. వాళ్ళు పడుకున్నారా, తిరుగుతున్నారా, ఇవి మనం అనకపోతే బాగుంటుంది. ఇంకొకటి, మన ఒక మేడం ఏం చెప్పారంటే 3 రోజుల్లో అవే తిరగాల, ఇక్కడ మీటింగ్ అటెండ్. మనము ప్రతి క్లియర్ గా అక్కడ ఏమేమి క్షేత్రాలు ఉన్నాయి, ఏమేమి చక్కటి ధ్యానం చేసే ప్రదేశాలు ఉన్నాయి ఇచ్చాము. ఎవరైతే అలా ఇంట్రెస్ట్ ఉందో మేడం వాళ్ళు ఒక రోజు ముందు రావడం జరిగింది, కొంతమంది ఒక రోజు తర్వాత కూడా ఉంటున్నారు. సో నిన్నంతా మనం చూడడానికే పెట్టుకున్నాము. ఈ రోజు మాత్రం మనం బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు మనం పర్పస్ కోసం ఉన్నాము దాని గురించి మనం మాట్లాడుతున్నాము. రాత్రి డిన్నర్ తర్వాత కూడా ఈ రోజు మనం బయటికి వెళ్ళొచ్చు. రేపంతా కూడా మనం ఫ్రీ డేనే పెట్టుకున్నాం. సో ఇందాక ఆల్రెడీ మనకు ఒక గ్రూప్ లో పాయింట్ వచ్చింది, నెక్స్ట్ టైం ఒక 4 days పెట్టుకుంటే బాగుంటుందా, 2 రోజులు మొత్తం అట్లా ఉన్నా 2 రోజులు మనం ఇవన్నీ డిస్కస్ చేయడానికని. సో డెఫినెట్ గా పిఎంసీ తీసుకెళ్తే బాగుంటుంది అన్నారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ కరార్ ఆశ్రమంలో ధ్యానం చేయాలని ఉంది, నాకు టెంపుల్కి వెళ్ళాలని లేదు, నాకు ధ్యానమే ఇంపార్టెంట్. పలానా వాళ్ళకి ఇక్కడ తోతాపురి ఆశ్రమం ఎక్కడైతే చెట్టు కింద ధ్యానం చేశారో అక్కడికే వెళ్తానని ఒక మేడం చెప్పింది, నేను ఇంకెక్కడికి వెళ్ళనని. సో ఇక్కడ ఇంట్రెస్ట్లు ఇండివిజువల్ గా మారుతుంటాయి కాబట్టి అది ఎవరికి నచ్చిన విధంగా గ్రూప్ అయ్యా వచ్చిన వారి ఊర్లు వాళ్ళు చేసుకొని డిసైడ్ అయ్యి అలా చక్కగా వెళ్తున్నారు. మిగతా ఏదైతే ఈ ధ్యానము సంబంధించి ప్రగతిది మాత్రం పిఎంసీ చూస్తుంది, మిగిలిన ఖచ్చితంగా మనం ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకుంటాం. ఓకే మేడం. అది మనం క్యాలిక్యులేట్ అంటే ఇదంతా పిఎంసీ చూడాలంటే సెంట్రలైజ్డ్ గా కష్టం మేడం. జిల్లాల వారి ఇప్పుడు ఒక్క నిమిషం ఏలూరు మాస్టర్స్ ఉన్నారండి ఇక్కడ. మేడం వాళ్ళు 2 రోజులు ముందు వచ్చి వాళ్ళు రూమ్ బుక్ చేసుకొని చక్కగా వాళ్ళు ఏదైతే ప్రదేశాలు తిరగాలనుకున్నారో తిరిగేసి ఈ 2 రోజులు మేము ఇక్కడనే పెట్టుకున్నామమ్మా అని అన్నారు. సో అది మన జిల్లాల్లో మనం వచ్చిన గ్రూప్ లో కోఆర్డినేట్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ మాట్లాడదాం ఇది తర్వాత. మీ ఒపీనియన్ షేర్ చేయడం తప్పలేదు, అంతా దానికే మనం కూడా ఆన్సర్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ టీంకి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాము. అండ్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనురాధ, మంచిర్యాల నుండి వచ్చాను నేను. అందరికీ ఆత్మవందనాలు. ముందుగా పత్రి సారు చెప్పిన ఆలోచన మేరకే నాకు నేనుగా అంబాసిడర్గా వచ్చాను. అది నాలో ఎలా జరిగిందో కూడా తెలీదు. ఆ మార్పు అయితే నేను గ్రహించి ఎంబడే ఎవ్వరు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, ఫస్ట్ నేను పిఎంసికి డబ్బులు కనెక్ట్ చేసి వెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. అది నేను తన్మయత్వంతో నన్ను నేను మర్చిపోయి 50,000 ఇంట్లో నుంచి తీసుకెళ్లి బ్యాంకులో వేసేసాను. ఆ రోజు నా బర్త్డే. అప్పటికి పిల్లలు, నా భర్త కూడా ఏమీ తెలీదు, పిఎంసి గురించి తెలీదు, నువ్వేమో పత్రిసార్ అంటావు, తీసుకెళ్లి 50,000 వేస్తానంటావు అనేసి అన్నారు. మీరు అలాగే అంటూ ఉండండి, వేసే అంతవరకు నాకు చాలా వెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు పత్రిసారు మనకి పిఎంసి గురించి ఇది చెప్పారు, దీన్ని మనం ఉపయోగించుకోవాలి, ఇది నలుగురికి ఉపయోగపడాలి అనే ఆ తపన లోపల నుండి వస్తుంది. నేను మెడిటేషన్ చేసి కాస్త రిలాక్స్ అవుదామన్నా కూడా నువ్వు అంతే, ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళు అనే తపనే తప్ప నాకు ఇంకో ఆలోచన లేదు. ఆ తపనతోటి లేచి బ్యాంకుకి పరిగెట్టా. బ్యాంకులో 50,000 వేసిన తర్వాత అప్పుడు రెక్కలు కట్టుకుని ఎగిరినంత ఆనందం అనిపించింది. హాయిగా ఇంటికి వచ్చే ప్రశాంతంగా రిలాక్స్గా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత ఆనందం అంటే నేను 50 సంవత్సరాలు పడలేని సంతోషము ఆ 50,000 బ్యాంకులో వేసిన తర్వాత నేను అనుభవించాను. నాకు ఒకటే అనిపించింది, పత్రిసార్ అంటేనే పిఎంసి అంటేనే పత్రిసారు. నేను అక్కడ ఇంకా అంతే, ఇంకా దానికి వేరే ఏదీ లేదు. కంటిన్యూగా నాకు సాధ్యమైనంత వరకు పిఎంసికి వర్క్ చేస్తాను అని మాట ఇచ్చేశాను పత్రిసార్కి. అది 2 సంవత్సరాలన్నర అయిపోయింది, కంటిన్యూ అవుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడికి రావడం కూడా ఒక మెరాకిల్. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా అది పత్రిసారే క్లియర్ చేశారు. నేను డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాను. మీ అందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా 2 సో ఇంకా మనకి 2 గ్రూపులు ఉన్నాయి, మనకి 3 గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి చక్కగా అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఉంది.
అమ్మ, క్లుప్తంగా మనం చెప్పాలనుకుందని చెప్దాము. మిగతా 3 గ్రూప్స్ కూడా మనం ఇంకా ఫినిష్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులందరికీ నమస్కారం. పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి నమస్కారాలు. నా పేరు రత్నకుమారి, మాది మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లాలో నాకు అంబాసిడర్ అంటే కూడా తెలియదు. పాల్వాన్స్ హనుమంతరావు గారు నా పేరు చెప్పారంట, రాపిచ్చారు. రమేష్ గారు వచ్చి పాల్వాన్స్ హనుమంతరావు గారు చెప్పారు, నీవు అంబాసిడర్ అయిపోయావు అన్నారు. అయిపోవటం ఏంటో అంబాసిడర్ అంటే ఏది తెలవదు. అయినా కూడా ఆయన మాటకు విలువిచ్చి నేను అంబాసిడర్ అంటే కొంచెం తెలుసుకుని అందరినీ చందాలు అడిగి కట్టేశాను. ఇప్పుడు 3 సార్లు అయిపోయింది, 4వసారి. ఇదైతే నాకు ఒకటే ఉంది, మా జిల్లా మొత్తానికి నేను ఒక్కదాన్నే కదా, ఇంకా అంబాసిడర్స్ చేయాలి కదా అని ఈ అమ్మాయిని అంబాసిడర్ అయింది. ఈ నెల నుంచి, నెల క్రితం అయింది అంబాసిడర్ గా. ఇప్పుడు 2 అంబాసిడర్స్ వచ్చినప్పటికీ నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అలాగే ఇంకా ఇంకా అంబాసిడర్స్ చేస్తాను. మాకు మండలం అండి, మా బయ్యారం మండలం. మా మండలంలో చాలా తండాలు ఉన్నాయి. ఇందాక ఎవరో చెప్పినట్టుగా ఆ పల్లెటూళ్ళు, ఆ మండలాల్లో మనం చెప్తే బాగా వింటారు, అంగీకరిస్తారు. చక్కగా పిరమిడ్లు కట్టాలి, అందరికీ పరిచయం చేయాలని నా తపన. అలాగే గ్రూప్గా నేను గ్రూప్ను తయారు చేసుకుని మీరందరూ కూడా రాగాలంటే రాగలరు. వచ్చి అందరం అన్ని గ్రామాలు తిరిగి అందరినీ మోటివేషన్ చేసి అందరూ ధ్యానం చేసేలాగా, శాకాహారం చేసేలాగా చేద్దాము. అది ఒక పెద్ద కోరిక నాది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేము కూడా పోయిన సంవత్సరమే అయ్యామండి. పోయిన సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు కూడా తీసుకున్నాము. పోయిన సంవత్సరం బాగా భయం అనిపించింది, అవుతుందా 50,000 కట్టలేస్తామని. రామ్ సార్ వాళ్ళు చేపించిండ్రు. ఈసారి కూడా తీసుకున్నాం, చేస్తామనే ధైర్యం అయితే వచ్చింది. చాలా మంచిగా అనిపిస్తున్నది. అందరికీ ఆత్మ ప్రణామాలు. సార్కి, మేడంకి ఆత్మ ప్రణామాలు. పిఎంసి అనేది చాలా వాల్యుబుల్ గిఫ్ట్ మనకందరికీ. దీన్ని చక్కగా మనం పరిరక్షించుకుంటూ ప్రగతి పథంలో సాగాలనే కోరిక. అలాగే కిడ్స్కి సంబంధించి ముందు గ్రూప్స్ అందరూ చక్కగా చెప్పారు, చాలా సంతోషం అనిపించింది. పిఎంసి కార్టూన్స్ వస్తే బాగుంటుంది, పిల్లలకి చాలా బాగుంటుందని నాకు ఒక మెసేజ్. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంబాసిడర్గా, మేము ఖమ్మం కాస్మిక్ వ్యాలీలో జాయిన్ అయినప్పుడు ఒక 50-100 కూడా దాటలేదు. ఇప్పుడు చూస్తుంటే చక్కగా నదీ ప్రవాహంలా పెరుగుతూ ఉన్నారు. ఇంకా ఇంకా సంద్రం అంతా అవ్వాలని, పిఎంసి ద్వారా పత్రి సార్ కళ నెరవేరాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మేడం జంగారెడ్డిగూడెం టీచర్గా వర్క్ చేస్తారు. మరి మేడం ఆవిడకి వచ్చే శాలరీలో హాఫ్ ప్రతి నెల పిఎంసికి ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప అందరూ కూడా ప్రతి నెల ఇస్తారండి పిఎంసికి. అంటే ఆవిడకి సార్ ద్వారా మెసేజ్ ఒకసారి చెప్తే బాగుంటుంది. మీరు మామూలుగా స్కూల్ జర్నీ చేస్తున్నప్పుడు స్కూటీ మామూలుగా ఇన్నర్ నుంచి ఒకటి వస్తుందన్నమాట, నువ్వేది ఒక 0% కూడా ఆశించుకుంటే సర్వీస్ చేయగలవా ఇలా వస్తుంది ఏంటి జర్నీ టైంలో ఇలాగా అని చెప్పి అనుకుంటే, తర్వాత ఏం చేయాలి మరి సర్వీస్ అంటే అని చెప్పి పర్సనల్గా అన్నిటికీ డొనేషన్స్ ఇచ్చాను. ఫిజికల్ వరల్డ్కి ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. అవనప్పుడు మరి ఏం చేయాలి అన్నప్పుడు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్ కాస్మిక్ వ్యాలీకి రా అని చెప్పి పత్రి సార్ ఫోటో చక్క చిరునవ్వు నవ్వుతూ నమస్కార ముద్రలో పిలిచారన్నమాట. ఇంకా అసలు ఆనందం అన్నమాట. వెంటనే వెళ్ళాను, అక్కడ జాయిన్ అయ్యాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా అంబాసిడర్స్కి జాయిన్ చేస్తాం. తర్వాత మా నాన్నగారి ఫ్యామిలీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా చాలా మంది చేయాలని ఆశిస్తున్నాం. ఒక కుటుంబం ధ్యానమయం అవడమే అద్భుతం. ఆ కుటుంబంలో మాస్టర్స్ అవ్వడం ఇంకా అద్భుతం. టోటల్ ఫ్యామిలీ డెడికేటెడ్ టు పిఎంసి. ఆవిడ ఒక మాట అన్నారు, నువ్వు 0% ఆశించి సేవ చేయగలవా, ఇవ్వగలవా అనేది అంతర్వాణి నుంచి ఆవిడ వచ్చిన దాన్ని ఎప్పుడైతే విన్నారో, ప్రాపంచికంగా చాలా వాటికి ఆవిడ సహాయం చేశారంట. కానీ ఎక్కడ ఆవిడకి ఆ ఆత్మసంతృప్తి దొరకలేదు. ఎప్పుడైతే ఈ పిఎంసి దీని ద్వారా జరిగే జ్ఞానదానానికి ఆవిడ
ఆకర్షితులయ్యి సార్ ఇచ్చిన ఆ పిలుపుతోటి చేశారు. ఆవిడకి సంతృప్తిగా అనిపించి అందరినీ ఇందులో ఇటు పుట్టింటూ ఇటు అత్తింటి వారిద్దరిని ఇన్వాల్వ్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమిట్మెంట్ మేడం. ఇలా ప్రతి ఒక్కరూ మనము ఇది నాది, ఈ మూమెంట్ పిఎస్ఎస్ మూమెంట్ ని మన అరచేతుల్లో మనమందరం ఇలాగే తీసుకెళ్లాలని ఎప్పుడైతే కోరుకుంటామో అన్ని ప్రాజెక్టులు ఇంక్లూడింగ్ పిఎంసి ప్రతి ఒక్కటి అద్భుతంగా సాగుతాయి. మరొకసారి మేడం అండ్ టీమ్ కి గట్టిగా ఒకసారి మనం చప్పట్లు కొడదాము. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రత్యక్షంగానే ఏం దొరుకుతుంది పిఎంసీ కనిపించట్లేదు అనుకుంటున్నాం కదా, ఇలా ఇస్తుంటే అలాగొస్తుంది అని అన్నారు కదా. ఫిజికల్ గా నాకు అల్లుడు కూడా దొరకబోతున్నాడు అనమాట. పిఎంసీ కొల్హాపూర్లో కలిశారు. మేడం పెళ్లికి మొత్తం పిఎంసీ పరివారం వెళ్ళిపోదామా? అసలు మనం ఒక పిఎంసీ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ లోనే మ్యారేజ్ చేసి వచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఖచ్చితంగా పంచితే పెంచబడుతుంది. వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిందండి. అమెరికాలో వాళ్ళు సర్వీస్ కూడా వాళ్ళ హౌస్ లో మన పిఎం అదే మామూలుగా ధ్యానానికి సంబంధించి క్లాసెస్ కండక్ట్ చేద్దామని కూడా ఏదో ప్లాన్స్ లో ఉన్నారు, వాళ్ళు మాస్టర్ ప్లాన్స్ లో ఉన్నారు. ఏ స్టేట్ మేడం? కాలిఫోర్నియా, సాక్రమెంటో. కాలిఫోర్నియా, సాక్రమెంటో. మన మాస్టర్స్ ఉన్నారు అక్కడ, వెళ్ళడం కూడా జరిగింది. కలిసారు. ఓ సూపర్ సూపర్. ఓ ఎస్ ఎస్. అయితే చెప్తున్నాను, పిఎంసీ ఏమిస్తుంది అంటే కట్నం లేకుండా అల్లుండిస్తుంది. మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరగక్కర్లేదు. చుట్టేపు బంధువులు రాబంధువుల పొడిచినా కూడా వాళ్ళందరికీ జ్ఞానోదయం అయ్యేటట్టు ఒక్కరోజు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. హోప్ అంత సక్సెస్ఫుల్ గా వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. వాళ్ళకి కూడా అంటే కామెంట్స్ చేయడం, వాళ్ళు మనల్ని ఛాలెంజెస్ ఫేస్ చేయమని చెప్పి మనల్ని ఇంకా ముందుకి అంటే మంచిదా కాదా అని పాపం వాళ్ళు సతమతం అవుతున్నారు మన గురించి. పిల్లని అలా ఇచ్చేస్తావా అని. మన స్టేటు కాదు, మన రాష్ట్రము కాదు, మన మతము కాదు, మన భాష కాదు, ఒక మరాఠీ. బట్ ఏంటంటే ఒకటి లోపల పత్రి సార్ మన ఫాదర్ లాంటాడు. ఆయనే చూసుకుంటారు అన్ని. ఆయన ఒక గట్టి యూనివర్స్ మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. మన పిల్లలకి అడ్డు చెప్పకూడదు అని పత్రి సార్ చెప్పిన పాఠం. పిల్లలే మన గురువులు. ఎంతమంది పేరెంట్స్ మనం అలాంటి స్వేచ్ఛను మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం? ఎంతమంది మనం వాళ్ళ చాయిస్ ని రెస్పెక్ట్ చేయగలుగుతున్నాం? కుడస్ టు దిస్ మేడం. మరొకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. తెలుసుకున్న దాన్ని ఆచరణ చేయడమే అత్యంత అద్భుతము. ఆచరణ చేస్తేనే ఆచార్యులు అవుతాము. సో అద్భుతంగా ప్రాపంచికంగా టీచరు, ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మేడం ఆచార్యులు అయ్యారు, ఆచరించి చూపించి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడంకి వచ్చిన మెసేజ్ అంటే సార్ని ఆశించకుండా చేయమని వచ్చింది. అలాగే మేడం చేసే విషయం బయటకు చెప్పడం అసలు ఇష్టం ఉండదు. ఆవిడ శాలరీలో 50% అన్నది అది చిన్న విషయం కాదండి. 35,000 ప్రతి నెల ఆవిడిస్తారు. 10,000 హస్బెండ్ ఈసీఎస్ కి కడతారు. వాళ్ళ పాప కూడా ఇస్తుంది. మొత్తం ఫ్యామిలీ అందరూ ఇస్తారు. కానీ బయటకు మేము మామూలుగా అమౌంట్లు పడుతుంటాయి కదా, మేము సెర్చ్ చేసాం ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎవరని సెర్చ్ చేసి పట్టుకుని రిసీట్లు ఇవ్వాల్సి వచ్చిందండి. అది కదా నిజంగా ఈ ఎడం చేత్తో ఇచ్చింది కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియడానికి నిదర్శనం ఆ ఫ్యామిలీ. థ్యాంక్ యూ మేడం. మా అత్తగారు 1000 రూపీస్ ఇస్తారు నెలకి. వాళ్ళు చిన్న అబ్బాయి అకౌంట్లోంచి ఇస్తారు. అయితే ఆవిడ మంచం మీద పడ్డారు మొన్న. ఒక ఆక్సిజన్ లెవెల్స్ అన్ని పడిపోయి చాలా. అయితే ఆమెకి చుట్టూరా మన పత్రి సార్ గురువులు చాలా పెద్ద ఎత్తుగా ఉన్న కాంతి శరీరదారులు చుట్టూ రక్షిస్తూ ఉన్నారని చెప్పి ఆమె చెప్పారన్నమాట. నేను ఇక్కడ ఐసీయూ బయటను కూర్చొని ఆవిడ సోల్కి ఏంటి ప్లాన్, వెళ్ళిపోదామన్నా, వెకేట్ చేస్తారా, ఉంటారా? వెకేట్ చేసేటట్టు అయినా ఓకే, ఏదైనా ఓకే. కాకపోతే మళ్ళీ పుట్టి మీరు మళ్ళీ ధ్యానం అవర్స్ చేస్తారు ఆవిడ. మళ్ళీ అంత కాంతిని మీరు దింపాలి అంటే కనుక ఇంకో జన్మ పడుతుంది కదా. అది చాలా లాంగ్ టైం. 2032లోగా మన అసెన్షన్ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి కాంతిని మీరు హోల్డ్ చేసి చక్కగా దింపాలి అనుకుంటే కనుక మీరు డెసిషన్ మీ ఇష్టం, మీ సోల్ కాంట్రాక్ట్ ని బట్టి అని చెప్పామాట. చెప్తే ఆవిడ యాక్సెప్ట్ చేసిందన్నమాట. ఆవిడ అలాగా మళ్ళీ బతికి బయటపడ్డది. వచ్చిన తర్వాత పత్రి సార్ మెసేజ్ అంతా చెప్పారు ఆవిడ. థ్యాంక్స్ టు హర్, థ్యాంక్స్ టు పత్రిజీ, థ్యాంక్స్ టు పిఎంసి.
థ్యాంక్ యూ మేడం. మై డియర్ ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు మీరు కూడా మీరు ఎన్నో పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులలో మీ సోల్ను వదిలే బయట పంపించొద్దండి. ఇక్కడే 300 సంవత్సరాలు జీవిస్తానని సంకల్పం చేసుకొని చేయండి. మీ యొక్క జీవిత పాఠాలన్నీ నేర్చుకొని మనం గొప్ప స్థాయికి ఎదగొచ్చు. తొందరపడి ఎవరు కూడా జీవితాలను సోల్ మన వదిలేయొద్దండి. ఓకే. ఇది మర్చిపోకండి అన్నట్టు ఆయన సోల్ని వదలొద్దని చెప్తున్నారు. సో మనం ఒకసారి ఫోటో తీసుకొని, ఇంకా మనకి 3 గ్రూప్స్ మన మిత్రులు ఉన్నారు. వండర్ఫుల్ మేడం. బాబోయ్, ఈ టీం మొత్తం మనం 2 రోజులు మనం ఈ టీంకే ఇవ్వాలనుకుంటా. సో మేడం, మనం అయ్యా ఇండివిజువల్ గా రికార్డింగ్స్ కూడా మనం మిత్రులు చేస్తారు, ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ. ఎవరైతే ఇలాగ అద్భుతమైన అనుభవాలు ఉన్నాయో షేర్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఒకసారి నేమ్స్ బయట సీతా మేడం, రాజశేఖర్ సార్, లేకపోతే మాణి మేడం, ఇక్కడ మాధవి మేడం ఎవరికైనా మీ నేమ్స్ ఇస్తే రికార్డింగ్ ఇక్కడే చేస్తారు. దాన్ని అందరికీ ప్రసారం చేద్దాం. ఇక్కడ సమయం తక్కువ ఉంది. 1 నిమిషంలో అంత అద్భుతమైన అనుభవాన్ని మనం కంగారుగా చెప్పే బదులు రికార్డింగ్ చేసి మనం ప్రశాంతంగా అందరికీ దాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. దాన్ని మనం రికార్డింగ్ చేద్దాం మేడం. సో మనకి టీవీలో ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి కొన్ని ఛానల్స్ లో వాళ్ళని ఎత్తుక్కొని వెళ్దామా, పలానా స్టార్ ని, పలానా ఫిల్మ్ స్టార్ దగ్గరికి వెళ్దామా అని. ఈసారి ఇలా మనకు గుప్త దానము చేస్తున్న మన మాస్టర్స్ ని ఎత్తుక్కొని కొన్ని ఎపిసోడ్స్ చేయాలేమో. థ్యాంక్ యూ మేడం, యువర్ గుడ్ నేమ్. ఈశ్వరి మేడం ఒకసారి మనం గట్టిగా ఈశ్వరి మేడం అండ్ వారి కుటుంబ సభ్యులకి, వారి అత్తగారికి, అందరికీ మనం చప్పట్లు గట్టిగా కొడదాం ఫ్రెండ్స్. మనము ఎప్పుడైతే పక్క వారిని అప్రిషియేట్ చేస్తామో అప్రిషియేషన్ మన జీవితంలోకి ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ.